మీరు గెలడానికి ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి మీరు గెలిచి పదవులు అనుభవించడానికి మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టారు. 2 రోజుల నుంచి కష్టపడిన రోజుకు 300 రూపాయలు కూడా అవ్వట్లేదు. ఏ విధంగా ఈ డబ్బులు తీసుకోవాలి? ఇంటి రెంట్లు కట్టాలి, మా పిల్లల్ని ఎలా పోషించాలి? పైకి వచ్చి బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపి జనాలు ఎక్కించుకుంటున్నారు. మమ్మల్ని మేము బస్ స్టాప్లో ఆపకంట ఎక్కడ పడితే అక్కడ ఎక్కిస్తే మేము ఏ విధంగా బతకాలి? ఊరుకుంటున్నారని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అందరూ. ఇది ఎంతవరకు కరెక్టు? ఇదేగా ముందుకెళ్తే చాలాగా ఉంటుంది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వం, చాలా తప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం. మాలాంటి వాళ్ళందరినీ చంపేయండి, ఏదైనా విషయం వచ్చి లేకపోతే ఏదైనా ఇచ్చి మాకు చంపేయండి. మీరు గెలడానికి కోసం, మీరు రాజకీయ నాయకులు మీ ఇంట్లో మీ ఫ్యామిలీలు బాగుండాల కోసం మాలాంటి ఆటో డ్రైవర్లని ఇబ్బంది పెట్టండి. ఇది చాలా బాగుంటుంది. చూస్తాం ఇలాగ తెలంగాణలో ఏ విధంగా జరిగిందో అలాగే ఏపీలో కూడా అలాగే జరుగుతుంది. మేము ఆత్మహత్యలు చేసుకోకపోతే ఎంత ఇదే ఉంటుంది. ఏంటి రోజుకు 300 ఇస్తే ఏ విధంగా మేము ఇంటి అద్దెలు కట్టాలి? ఏ విధంగా మా పిల్లల మొఖాలు చూపించుకోవాలి? ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఎదవల డ్రైవర్లు అంటే మా ఓట్లు గెలుచుకొని